అలా దేవుణ్ణి స్మరించుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్తుంటే మనసులో వచ్చే ఆత్రతం అది వరణాతీతం ఇంకేం చెప్పలేము. సో మన తెలంగాణలో ఎంతో ఫేమస్ అయినటువంటి మినీ తిరుపతిగా పేరుగాంచినటువంటి స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళిన అక్కడ దేవుణ్ణి చూడడానికి నాకు 2 కళ్ళు సరిపోలేవండి. నిజంగా తిరుపతిలో వెళ్ళిన ఫీలింగే వచ్చింది నాకైతే. అక్కడ ఫోన్ కూడా అలౌడ్ లేదు. ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే ఫోన్ అలౌడ్ ఉందని చెప్పేసి చిన్నగా వీడియో క్యాప్చర్ చేసిన. అసలు ఆ ఎల్ఈడీలలో ఆ దేవుడి నామాన్ని చూడండి. ఆహా, ఆ బ్రైట్నెస్ అక్కడే కనిపిస్తుంది. ఆ దేవుడి నామంలో ఉన్నటువంటి పవర్. అండ్ చుట్టూ క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. నాకైతే ఎంత పీస్ఫుల్గా అనిపించిందో. ఈవినింగ్ టైంలో కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ పూజలను కూడా నేను అటెండ్ అయిపోయినా. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ వైబ్ అయితే సూపర్ ఉంది. అసలు నిజంగా తిరుపతిలో ఉన్న ఫీలింగే వస్తుంది. ఎవరైనా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఆ ఎల్ఈడి లైట్లలో ఆ నామాన్ని, ఆ చుట్టూ వాటర్లో ఆ స్వామివారిని చూస్తే నాకు అస్సలు మాటలే రాలేదండి. నిజంగా లిటరల్లీ ఏడ్చేసిన ఒక 5 మినిట్స్ అయితే. అండ్ ఫస్ట్ టైం నేను ఇట్లా నామం పెట్టుకున్నా. నాకు ఎప్పటి నుంచో ఇట్లా నామం పెట్టుకోవాలని ఉండే. దేవుని పుణ్యమా అని చెప్పేసి ఆ కోరిక కూడా నెరవేరిపోయింది. చాలా హ్యాపీగా మస్తు ఎంజాయ్ చేసిన నేనైతే దేవుని దగ్గర. ఎంత ప్రశాంతంగా అనిపించిందో దేవుణ్ణి చూస్తుంటే మీకు కూడా నా మాటలలో అర్థమయ్యే ఉంటుంది. అండ్ దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ ఒక 2-3 నన్ను గుర్తించి నా వరకు వచ్చి ఫొటోస్ కూడా దిగినారు. అండ్ బయటకు వచ్చి చూస్తే చందమామ కనిపించారు. చిన్నగా వీడియో క్యాప్చర్ చేసుకొని బయటకు వచ్చేసిన. సో మీలో ఎంతమంది స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళారు, మీ ఫీలింగ్ ఎట్లుంది అనేది కూడా నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్, షేర్, కామెంట్. బాయ్ బాయ్.